ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ అండ్ బైపీసీకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ చూడబోతున్నాం. దానికి ముందు మా ఛానల్లో ఉన్న సబ్జెక్టులు ఎన్ని పేపర్లు ఉన్నాయో చూద్దాం. వాటి లింక్స్ మీకు కమెంట్స్లో దొరికిపోతాయి. కమెంట్స్ చెక్ చేయడం మర్చిపోద్దు. ఫిజిక్స్ ఆంధ్రావి 12 సంవత్సరాల పేపర్లు, తెలంగాణవి 11 సంవత్సరాల పేపర్లు. కెమిస్ట్రీ ఆంధ్ర 13, తెలంగాణ 12 సంవత్సరాలు. మ్యాథ్స్ 2A ఆంధ్ర 13 సంవత్సరాలు, తెలంగాణ 11 సంవత్సరాలు. జువాలజీ ఆంధ్ర 7 సంవత్సరాల పేపర్లు అండ్ తెలంగాణ 12 సంవత్సరాల పేపర్లు. మ్యాథ్స్ 2B ఆంధ్ర 11 సంవత్సరాలు, తెలంగాణ కూడా 11 సంవత్సరాలు. బాటనీ ఆంధ్ర 12 సంవత్సరాలు, తెలంగాణ 11 సంవత్సరాలు. ఇంగ్లీష్ ఆంధ్ర 9 సంవత్సరాలు, తెలంగాణ కూడా 9 సంవత్సరాలు. అది కాకుండా మిగతా లాంగ్వేజెస్ ఏపీ అయితే సాంస్క్రిట్, తెలుగు, హిందీ, ఉర్దూ అవైలబుల్ ఉన్నాయి. అదే తెలంగాణ అయితే సాంస్క్రిట్, తెలుగు, అరబిక్, హిందీ, ఫ్రెంచ్ అండ్ ఉర్దూ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోవద్దు. ఏపీ అండ్ తెలంగాణకి సేమ్ బ్లూ ప్రింట్ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర నుంచి బ్లూ ప్రింట్ ఇస్తున్నాం. ఫిజిక్స్కి వస్తే వేవ్స్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ మటుకే వస్తుంది. సో 8 మార్క్స్ చూడాలి అనుకుంటే వేవ్స్కి వెళ్ళండి. రే ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్. వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఛార్జ్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది. వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇంకొక చాప్టర్ నుంచి మూడింటి నుంచే మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తాయి. 2 మార్క్స్ 2 క్వశ్చన్లు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇది 4 మార్క్స్ ఒక క్వశ్చన్. ఆల్టర్నేటివ్ కరెంటు 2 మార్క్స్ ఒక క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 2 మార్క్స్ ఒక క్వశ్చన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ 2 మార్క్స్వి 2 క్వశ్చన్లు. ఆటమ్స్ 4 మార్క్స్ ఒక క్వశ్చన్. న్యూక్లియై 8 మార్క్స్ ఒక క్వశ్చన్. సో 8 మార్క్స్వి 3 చాప్టర్లు. 3 చాప్టర్లు చదువుకుంటే మనకు 16 మార్క్స్ గ్యారంటీ అనమాట. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, డివైజెస్ అండ్ సింపుల్ సర్క్యూట్స్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ 2 మార్క్స్ ఒకటి. టోటల్గా 76 మార్క్స్లో మనం 60 మార్క్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి. సెక్షన్ ఏలో చాయిస్ ఉండదు, బి అండ్ సిలో చాయిస్ ఉంటుంది మీకు. కమెంట్ సెక్షన్లో ఇంటర్ సెకండ్ ఇయర్వి ఇక్కడ ఫస్ట్ అని రాస్తున్నాను, సారీ, సెకండ్ ఇయర్వి అన్ని సబ్జెక్టుల లింకులు ఇచ్చేస్తారు. మీకు కావాల్సిన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కెమిస్ట్రీకి వస్తే సాలిడ్ స్టేట్ నుంచి 4 మార్క్స్ ఒకటి, సొల్యూషన్స్ నుంచి 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కైనెటిక్స్ 8 మార్క్స్ ఇక్కడ ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. టోటల్గా 10 మార్క్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ మార్కుల్ని బట్టి. సర్ఫేస్ కెమిస్ట్రీ 4 మార్క్స్ ఒకటి. మెటలర్జీ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒక క్వశ్చన్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. 2 మార్కులువి అంటే 2 క్వశ్చన్లు 2 మార్క్స్వి. టోటల్గా 16. ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి. పాలిమర్స్ 2 మార్క్స్వి 2. బయోమాలిక్యూల్స్ 4 మార్క్స్ ఒకటి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2 మార్క్స్వి 2. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరైన్స్ 4 మార్క్స్ ఒకటి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CHO లేదా ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దీంట్లో కూడా మనకు 76 మార్క్స్కి 60 మార్క్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వాలి. మీ క్వశ్చన్ పేపర్లు పంపడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. ఏపీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. తెలంగాణ వాళ్ళకి 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీ పేపర్లు పంపడం మర్చిపోవద్దు. 2025 పేపర్స్. తర్వాత మనం మ్యాథ్స్ 2Aకి వస్తే కాంప్లెక్స్ నంబర్స్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్వి 2, టోటల్గా 8 మార్క్స్. డి మోయిర్ థియరం ఇది 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్. తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 6 మార్క్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ 7 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్. పర్ముటేషన్స్ 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 6 మార్క్స్. కాంబినేషన్స్ 4 మార్క్ టు 2 మార్కు ఒక్కొక్కటి 6. సో పర్ముటేషన్ కాంబినేషన్లో 12 మార్కులు. బైనామియల్ థీరంలో 7 మార్క్స్వి 2 క్వశ్చన్లు, 2 మార్క్స్ ఒకటి, టోటల్గా 16 మార్క్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 మార్క్స్ ఒకటి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ 7 మార్క్స్ ఒకటి,
2 మార్క్స్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్. ప్రాబబిలిటీ 7 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ 2, టోటల్గా 15 మార్క్స్ వస్తాయి. సో హైయెస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రాబబిలిటీ నుంచి, మర్చిపోవద్దు. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ 7 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్. మనకు 97 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనం 75కి ఆన్సర్ ఇవ్వాలి చాయిస్లు తీసేసి. సో మళ్ళీ కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. మీకు అన్ని పేపర్లు ఏపీ అండ్ తెలంగాణవి అన్ని పేపర్ల లింకులు అక్కడ దొరుకుతాయి. జువాలజీకి వస్తే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, మళ్ళీ ఇంకో 4 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ పార్ట్ 2లో 10 మార్క్స్ వస్తాయి. పార్ట్ 3లో 8 మార్క్స్ వస్తాయి. పార్ట్ 4లో 8 మార్క్స్ వస్తాయి. హ్యూమన్ రిప్రొడక్షన్ 12 మార్క్స్, జెనెటిక్స్ 12 మార్క్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్ 8 మార్క్స్, అప్లైడ్ బయాలజీ 8 మార్క్స్. దీంట్లో 3 చాప్టర్ల నుంచి మనకు 8 మార్క్ క్వశ్చన్ వస్తాయి. ఒకటి జెనెటిక్స్, హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఈ 3 చాప్టర్స్లో మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఇదిగోండి, ఇది మా మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీ పేపర్లు పంపించడం మర్చిపోవద్దు. పేపర్లు పంపాలంటే ఏం లేదు, నీట్గా ఫోటోలు తీయండి లేదా స్కాన్ చేసైనా పంపించండి. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. మ్యాథ్స్ 2Bకి వస్తే సర్కిల్స్ నుంచి 22 మార్క్స్, 7 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2, టోటల్గా 22 మార్క్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, టోటల్గా 6 మార్క్స్. పారాబోలా 7 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 9 మార్క్స్. ఎలిప్స్ 4 మార్క్స్ 2, 8 మార్క్స్ వస్తాయి. హైపర్బోలా 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 6 మార్క్స్ టోటల్గా. ఇంటిగ్రేషన్ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్, 7 మార్క్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ 2 వస్తాయి, టోటల్గా 18 మార్క్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ 7 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2, 15 మార్క్స్. ది థర్డ్ ఇంపార్టెంట్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 7 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, టోటల్గా 13 మార్క్స్. ఈ క్వశ్చన్ పేపర్ 97 మార్క్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ చాయిస్. మనం 75 మార్క్స్కి ఆన్సర్ ఇవ్వాలి. కామెంట్ సెక్షన్ చెప్తూనే ఉన్నాను, చెక్ చేయడం మర్చిపోవద్దు. అన్ని పేపర్ల లింకులు అక్కడ దొరికేస్తాయి. తర్వాత సెకండ్ ఇయర్ బాట్నీ బోర్డు ఇవ్వడమే తెలుగు మీడియంలో ఇచ్చింది, నేనేం చేయలేను. సో యూనిట్ 1లోంచి మీకు టోటల్గా ఈ మార్కులన్నీ తీసుకుంటే 28 మార్క్స్ వస్తాయి. సో యూనిట్ 1 హయ్యెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. సో చాప్టర్లు చూసుకోండి, 1, 2, 3, 4 ఈ చాప్టర్ వైజ్. ఇంగ్లీష్ మీడియంలో కూడా మీరు ఈ చాప్టర్స్ చూసుకుంటే చాలు, వాటిలోంచి ఈ మార్క్ క్వశ్చన్లు వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్ మొక్కలలో శ్వాసక్రియ అంటే చాప్టర్ నెంబర్ 5 నుంచి వస్తుంది. సో యూనిట్ 2 నుంచి మనకు 6 మార్క్స్, యూనిట్ 3 నుంచి 6 మార్క్స్, యూనిట్ 4 నుంచి 8 మార్క్స్, యూనిట్ 5 నుంచి 16 మార్క్స్, యూనిట్ 6 నుంచి 12 మార్క్స్. టోటల్గా చాయిస్ కలిపి 76 మార్క్స్ పేపర్. మనం 60 మార్క్స్కి ఆన్సర్ ఇవ్వాలి. మీ పేపర్లు పంపాల్సిన మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. కామెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.